యాక్చువల్లీ అపెన్ హెమర్ మీద వీడియో చేద్దాం అనుకున్నాను, ఎక్స్ప్లెనేషన్ వీడియో. కానీ నాకు తెలిసిన నోలన్ ఫ్యాన్స్ చాలా మంది ఫిల్మ్ లవర్స్ అడిగితే అర్థమైపోయిందన్నారు. ఇక వీడియో అవసరం లేదు అనుకున్నప్పటికీ రీసెంట్ గా చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ అంటే చాలా మంది అడిగారు. సో చాలా మందికి అర్థం కాలేదని చెప్పి మెల్లిగా రిలీజ్ అయ్యాను. ఇవాళ వీడియోలో ఈ ఫిల్మ్ కి సంబంధించిన ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలోని డిస్కస్ చేద్దాం. ఫిల్మ్ లోని 3 hours డ్యూరేషన్ అంటే మధ్యలోని చాలా వరకు ఒక్క సీన్ మిస్ అయినా ఖచ్చితంగా కన్ఫ్యూజన్ మొదలయ్యి మొత్తం అంతా కూడా అక్కడ తర్వాత జరిగేది ఏది కూడా అర్థం కాకుండా మారిపోతుంది. ఫిల్మ్ లోని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ని నోలన్ గారు యూజ్ చేశారు. ఆ స్క్రీన్ ప్లే కి అర్థం ఏంటి, దాంతో పాటు లీనియర్ గా స్టోరీ అంతటిని కూడా చెప్పి మీకు క్లారిటీ వచ్చేలాగా చేస్తాను అనమాట ఈ వీడియోలోని. సో వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు రిలాక్స్ గా ఒక ప్లేస్ లో కూర్చొని హాయిగా వినండి. నోలన్ గారు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కి సంబంధించి 2 ప్యాటర్న్స్ ని యూజ్ చేశారు. ఒకటి ఫ్యూజన్ అంటే కలర్ లో అనమాట, 1954 లోని అపెన్ హెమర్ గారి సెక్యూరిటీ హియరింగ్. తర్వాత ఫ్యూజన్ అంటే 1959 టైమ్ లైన్ లోని బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్న్ లోని ఈ స్టోరీ అంతా కూడా రన్ అవుతుంది. లూయిస్ స్ట్రాస్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ లోని అతని సెనెట్ కన్ఫర్మేషన్ హియరింగ్ అనమాట ఇది. సో మనం ముందుగా అపెన్ హెమర్ గారి 1954 లోని సెక్యూరిటీ హియరింగ్ యొక్క స్టోరీని చూద్దాం. అమెరికాని మీరు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు, ఇక్కడే చదువుకోవచ్చు కదంటే నేను కేంబ్రిడ్జ్ లో చదవాలని వెళ్ళాను. అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. 1926 లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని 22 years ఏజ్ ఉన్న స్టూడెంట్ గా నీకు అమెరికా కన్నా అక్కడ బాగా నచ్చిందా అని కూడా అడుగుతారు అనమాట. లేదు, అక్కడ నాకు యాంగ్జైటీ అంటే ఆందోళన, దాంతో పాటు ఇంటి మీద బెంగ, దాంతో పాటు విచిత్రమైన విజన్స్ తోటి కొద్దిగా స్ట్రగుల్ అయ్యేవాడిని అని చెప్తుంటాడు అనమాట. సో ఇలా స్ట్రగుల్ అవుతాడు కాబట్టి అక్కడ ఉన్న బ్లాకెట్ అయితే అంతా కొద్దిగా రూడ్ గా బిహేవ్ చేస్తాడు. సో అక్కడ బ్లాకెట్ యొక్క యాటిట్యూడ్ అయితే మాత్రం అపెన్ హెమర్ కి నచ్చదు. నువ్వు అది ఫినిష్ చేస్తే గానీ రాకూడదని చెప్పి రూల్ పెడతాడు. దాంతో కోపడిన అపెన్ హెమర్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతని యాపిల్ లోని పొటాషియం సైనైడ్ అంటే పాయిజన్ చేసి వెళ్ళిపోతాడు అనమాట. సో దాని తర్వాత మళ్ళీ అది తప్పని చెప్పి రిలీజ్ అవుతాడు, వెంటనే వెళ్తాడు అనమాట అక్కడికి. సైంటిస్ట్ నేల్స్ బోర్ ని మీట్ అవుతాడు. యాక్చువల్ గా ఆయన అప్పుడు తినేతాడు యాపిల్. అయితే ఇక్కడ సైంటిస్ట్ నేల్స్ అపెన్ హెమర్ కి నువ్వు థియరాటికల్ ఫిజిక్స్ బాగా నేర్చుకోవాలనుకుంటే జర్మనీలో ఉండే గర్డింగ్టన్ యూనివర్సిటీలో నేర్చుకుని అడ్వైస్ ఇస్తారు. అక్కడే తన PhD ని కంప్లీట్ చేసిన అపెన్ హెమర్ ఇజిడర్ ఐజాక్ అనే ఒక సైంటిస్ట్ ని మీట్ అవుతాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత థియరాటికల్ ఫిజిసిస్ట్ అయిన వెర్నర్ హైసెన్బర్గ్ ని మీట్ అవుతారు. అమెరికాలోని క్వాంటమ్ ఫిజిక్స్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రెసెంట్ నాకు అదే కావాలని అపెన్ హెమర్ ఆయనతో చెప్తాడు. బెర్కెలీ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి తన రీసెర్చ్ ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఎర్నెస్ట్ లారెన్స్ ని మీట్ అవుతారు. స్టార్టింగ్ లో ఆయనకంటూ ఒక స్టూడెంట్ ఉంటాడు. తర్వాత అలా స్టూడెంట్స్ పెరుగుతూ ఉంటారు అపెన్ హెమర్ కి. తర్వాత అపెన్ హెమర్ ఒక కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్తాడు. అక్కడ జీన్ టాట్లాక్ అనే ఒక ఆమెను మీట్ అవుతాడు. ఈమె కూడా ఒక కమ్యూనిస్ట్. ఈమె తోటి అఫైర్ పెట్టుకుంటాడు అపెన్ హెమర్. ఈ కమ్యూనిస్ట్ క్లబ్ తోటి అపెన్ హెమర్ కి ఎలాంటి సంబంధం లేదు. కొన్ని ఐడియాస్ వాళ్ళకి నచ్చి వాళ్ళతో ఉంటాడు అంతే. ఎందుకంటే కొంతమంది రిఫ్యూజీస్ కి వాళ్ళు హెల్ప్ చేస్తారు. నిజానికి అపెన్ హెమర్ ఒక జ్యూయిష్, కానీ చాలా బుక్స్ చదువుతారు. ఆయన లైఫ్ లో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది భగవద్గీత. సో ఈమెతో సెక్షువల్ రిలేషన్ లో ఉన్న తర్వాత కూడా ఆమె ఒక ట్రబుల్డ్ కమ్యూనిస్ట్, మెంటల్లీ కొద్దిగా స్టేబుల్ గా ఉండదు, ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి ఆమెని అపెన్ హెమర్ పెళ్లి చేసుకోలేడు. సో వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోతుంది. తర్వాత అపెన్ హెమర్ ఒక ఎక్స్ కమ్యూనిస్ట్ అయిన క్యాథరిన్ ని పెళ్లి చేసుకుంటాడు అనమాట. న్యూక్లియర్ ఫిషన్ ని డిస్కవర్ చేసిన తర్వాత అదొక వెపన్ గా మారే అవకాశం ఉందని చెప్పి అపెన్ హెమర్ గారు రిలీజ్ అవుతారు. అతని స్టూడెంట్స్ లోని చాలా మంది కమ్యూనిస్టులే ఉంటారు. తర్వాత 1942 లోని వరల్డ్ వార్ 2 టైంలోనైతే మాత్రం మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ అయిన లెస్లీ గ్రూస్ అపెన్ హెమర్ ని లాస్ ఆలమోస్ ల్యాబొరేటరీకి డైరెక్టర్ గా రిక్రూట్ చేసుకుంటారు. అపెన్ హెమర్ గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈ ల్యాబొరేటరీలోనే వాళ్ళు ఆ అటామిక్ బాంబ్ ని డెవలప్ చేస్తారు. దాంతో పాటు అపెన్ హెమర్ గారు భయపడేది ఆయన ఇంతకు ముందు మీట్ అయిన ఫిజిసిస్ట్ అయిన వెర్నర్ హైసెన్బర్గ్ గారు లీడ్ చేస్తున్న ఒక జర్మన్ న్యూక్లియర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ లోని ఒక ఫిషన్ బాంబ్ ని క్రియేట్ చేసి నాజీస్కి ఇచ్చారేమో అని భయపడుతూ ఉంటారు. వెంటనే అపెన్ హెమర్ గారు తనకు తెలిసిన సైంటిస్టులతో ఒక టీమ్ గా ఫామ్ చేసుకుని ఆ సపరేట్ ప్లేస్ లోని ఒక సపరేట్ టౌన్ క్రియేట్ చేస్తారనమాట. వాళ్ళ ఫ్యామిలీస్ తో వచ్చి స్టే చాలా కొంత టైం అంటే కొన్ని మంత్స్, ఇయర్స్ పట్టొచ్చు. దీని ఒక నేషనల్ ఎమర్జెన్సీ లాగా పరిగణలోకి తీసుకుంటారు అనమాట ఈ ల్యాబొరేటరీలో జరుగుతున్న వర్క్ ని. ఈ అటామిక్ డెటనేషన్ వలన కాటాస్ట్రోఫిక్ చైన్ రియాక్షన్ ట్రిగర్ అయ్యి అట్మాస్ఫియర్ దెబ్బతినచ్చని చెప్పి ఎడ్వర్డ్ టిల్లర్ అయితే మాత్రం తన క్యాల్కులేషన్ ద్వారా చెప్తారు. వెంటనే అపెన్ హెమర్ గారు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ని మీట్ అవుతారు. సో అక్కడైతే మాత్రం ఆయనకు అర్థమవుతుంది దీని ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అని చెప్పి ఆయన ఫీల్ అవుతారు అనమాట. బట్ ఎడ్వర్డ్ టిల్లర్ చేసిన ఆ డీప్ మ్యాథ్స్ క్యాల్కులేషన్ ని వీళ్ళిద్దరు కూడా అంత సీరియస్ గా తీసుకోరు మ్యాథ్స్ ని. అందుకనే ఎడ్వర్డ్ టిల్లర్ అయితే మాత్రం హైడ్రోజన్ బాంబ్ ని క్రియేట్ చేద్దామని ప్రపోజ్ చేస్తాడు. కాకపోతే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అందువల్ల ఆయన ప్రాజెక్ట్ ని వదిలేసి వెళ్ళిపోతా అని చెప్తాడు. కాకపోతే అపెన్ హెమర్ రిక్వెస్ట్ చేస్తాడు ఉండమని. అపెన్ హెమర్ తనకుండే క్లోజ్ సైంటిస్టులను రికమెండ్ చేద్దాం అనుకున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ లో యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే చాలా వరకు సెక్యూరిటీ చెక్ చాలా టైట్ గా ఉంటుంది అండ్ కమ్యూనిస్టులని అస్సలు యాక్సెప్ట్ చేయరు. అలా అని చెప్పి ఒకరిని మీట్ అవ్వడానికి వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడే తను జీన్ టాట్లాక్ ని మళ్ళీ మీట్ అవుతాడు. తనతో కలిసిన విషయం కూడా తన వైఫ్ కి తెలుసు. కాకపోతే ఇక్కడ మొత్తం పబ్లిక్ గా అంటే మొత్తం అందరికి కూడా రివీల్ అయిపోతుంది కాబట్టి దీని వలన కిటీ అప్సెట్ అవుతుంది. బట్ వీళ్ళకైతే మాత్రం అపెన్ హెమర్ మీద డౌట్స్ రైజ్ అవుతూ ఉంటాయి. లెస్లీ గ్రూస్ అతను జనరల్ బ్యాష్ ని మీట్ అవడం కూడా అస్సలు ఇష్టపడ్డానమాట. ఎందుకంటే ఆయన మీద ప్రతి ఒక్కరు కూడా ఒక సస్పెక్ట్ ఉంటుంది, ఆయన ఒక కమ్యూనిస్ట్ అని చెప్పి. సో జీన్ టాట్లాక్ అయితే మాత్రం మెంటలీ బాగా సఫర్ అవుతూ అపెన్ హెమర్ లేకపోతే ఉండలేను అన్నట్టు కొన్ని రోజులు చెప్తూ నిజంగా సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. సో బాగా గిల్ట్ గా ఫీల్ అవుతారు ఈయన. ఈ విషయంలోని అతని వైఫ్ కిటీ మాత్రం బాగా హెల్ప్ చేస్తుంది మళ్ళీ రికవర్ అవడానికి. నువ్వు ఈ మిషన్ ఇక్కడ నువ్వు చాలా మందికి
అవసరం అని చెప్పి మొత్తానికి 3 years చాలా వరకు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మొత్తానికి ట్రినిటీ టెస్ట్ అయితే మాత్రం పాస్ అవుతుంది. కానీ 1945లోని జర్మన్స్ అయితే మాత్రం సరెండర్ అయిపోతారు. సో ఇక ఈ బాంబ్ రిలవెన్స్ దేనికని చెప్పి క్వశ్చన్ రైజ్ అవుతుంది. సినిమా స్టార్టింగ్ లోని ప్రొమెథియస్ కోట్ ఉంటుంది కదా, యాక్చువల్ గా ఈ స్టోరీని అమెరికన్ ప్రొమెథియస్ అనే బుక్ నుండి అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ కొటేషన్ లోని ప్రొమెథియస్ ఫైర్ మనుషులకు ఇస్తాడు. ఆ మనుషులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చంపుకునేలాగా మారుతుంది వెపన్ లాగా. ఎగ్జాక్ట్ గా అపెన్హైమర్ కూడా అలాంటిదే మనుషులకు ఇచ్చాడు. సో ఎంత పెద్ద వెపన్ ని వాళ్ళు ఎందుకు ఊరికే వదిలేస్తారు? సో జర్మనీ సరెండర్ అయినా సరే జపాన్ వాళ్ళు సరెండర్ అవ్వరు కాబట్టి ఆ టైంలో ప్రెసిడెంట్ హ్యారీ ఎస్ ట్రూమెన్ జపాన్ లో బాంబు వేయమని చెప్తాడు. సో ఆ తర్వాత హిరోషిమా నాగసాకి గురించి మనం చిన్నప్పటి నుండే చాలా సార్లు వింటుంది. అంత ఇన్సిడెంట్ అంత దారుణం జరిగిన తర్వాత జపాన్ సరెండర్ అవ్వక ఇంకేం చేస్తుంది? మొత్తం అందరూ కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అపెన్హైమర్ ని బాగా అప్రిషియేట్ చేస్తారు, ఒక పెద్ద సక్సెస్ ని అచీవ్ చేసినట్టు. కానీ అపెన్హైమర్ గారు మాత్రం చాలా గిల్ట్ గా బాధగా ఫీల్ అవుతుంటారు. అండ్ వెపన్ మీద ఎలాంటి కమెంట్ కూడా ఆయనకి ఇప్పుడు ఉండదు. జపాన్ బాంబ్ ఇన్సిడెంట్స్ మీద ఎగ్నెస్ట్ గా పిటిషన్స్ వేస్తున్న వాళ్ళకి అపెన్హైమర్ గారు తన మద్దతు ని తెలపడం కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయింది ఆయన సపోర్ట్ ఇవ్వడం వలన. సో ఇలాంటి ఆటోమిక్ డెవలప్మెంట్ మరి జరగకూడదు, సీజ్ చేసేయాలని చెప్పి తన బాధని డైరెక్ట్ గా ప్రెసిడెంట్ తోటి చెప్పేస్తాడు అనమాట. నేను ఇప్పటికే బాగా గిల్ట్ గా ఫీల్ అవుతున్నాను, మీరు మళ్ళీ తయారు చేయమంటున్నారు, సో ఇది కంప్లీట్ గా సీజ్ అయిపోవాలని చెప్తాడు. సో వెంటనే అతనైతే మాత్రం కోపం అవుతాడు. జపాన్ లో బాంబ్ వేయడానికి రీజన్ నేను, సో ప్రతి ఒక్కరికి తెలిసేది నేనే, సో అది ఎవరు క్రియేట్ చేస్తారో ఎవరికి కూడా తెలియదు, వాళ్ళకి అవసరం లేదు కూడా, నువ్వెందుకు ఎంత ఫీల్ అవుతున్నావు అన్నట్టు మాట్లాడతారు. సో స్ట్రాస్ అయితే మాత్రం అపెన్హైమర్ ని మొదటి నుండి మీడియా విషయం అంతా కూడా సెనెట్ కన్ఫర్మేషన్ హియరింగ్ లోని చెప్తూ ఉంటారు గైస్. అడ్మిరల్ స్ట్రాస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోని అపెన్హైమర్ గారి బిహేవియర్, యాటిట్యూడ్, ఈగో చాలా వరకు తలపొగరు అనే ఫీల్ లో ఉంటారు. యునైటెడ్ స్టేట్స్ అటామిక్ ఎనర్జీ కమిషన్ అంటే ఏఏసీ కి ఒక అడ్వైజర్ గా అయితే మాత్రం అపెన్హైమర్ టెలర్స్ హైడ్రోజన్ బాంబ్ మీద క్రియేట్ అవుతున్న ఇంట్రెస్ట్ మీద ఏఏసీ చైర్మన్ అడ్మిరల్ స్ట్రాస్ గారి కన్సర్న్స్ మీద హ్యూమిలియేట్ చేస్తారు పబ్లిక్ గా. ఆయన ఇన్సల్ట్ ఫీల్ అవుతారు, హట్ అవుతారు. యాక్చువల్ గా స్ట్రాస్ కన్సర్న్స్ ఏంటంటే రేడియో సార్టాప్స్ యొక్క ఎక్స్పోర్టింగ్ గురించి అపెన్హైమర్ పబ్లిక్ గా డిస్మిస్ చేస్తారు అండ్ సోవియట్ యూనియన్ తోటి నెగోషియేషన్ కూడా రికమెండ్ చేస్తారు. సో అప్పుడే స్ట్రాస్ ఫీల్ అయింది ఏంటంటే ఈయన ఐన్స్టైన్ తోటి అప్పుడు మాట్లాడినప్పుడు నా గురించి చెడ్డగా చెప్పాడు, చాలా మంది సైంటిస్టులని నన్ను బ్యాడ్ గా చేస్తున్నాడు, నన్ను ఎగ్నెస్ట్ గా మారుస్తున్నాడు అని చెప్పి స్ట్రాస్ ఫీల్ అవుతారు అనమాట. స్టార్టింగ్ లోనే ఐన్స్టైన్ మాట్లాడకుండా వెళ్ళిపోతారు అక్కడ. సో స్ట్రాస్ అయితే 1954 లోని అపెన్హైమర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ని ఎలిమినేట్ చేద్దామని చెప్పి ఈ ప్రైవేట్ సెక్యూరిటీ హియరింగ్ ని ఆయనే ఆర్కెస్ట్రేట్ చేస్తాడు. ఇది కూడా పర్సనల్ సెక్యూరిటీ బోర్డ్ క్లియరెన్స్ కి ముందుగా. సో దాని ద్వారా ఆ పాస్ట్ కమ్యూనిస్ట్ లింక్స్ అన్ని కూడా ఒక్కటిగా విడుతూ ఉంటాయి అనమాట. ఈ హియరింగ్ లోని చాలా మందిని టెస్ట్ మోనీకి పిలిపిస్తారనమాట. సో అందులోని గ్రూజ్ అండ్ చాలా మంది వచ్చినప్పటికీ వాళ్ళ టెస్ట్ మోనీ ద్వారా కూడా అపెన్హైమర్ కి ఎగ్నెస్ట్ గానే మారుతూ ఉంటుంది అదంతా కూడా. ఇన్ఫాక్ట్ వాళ్ళందరూ వాళ్ళకి తెలిసిన మంచిగానే చెప్తుంటారు అపెన్హైమర్ గురించి. దాంతో పాటు ఈవెన్ ఎడ్వర్డ్ టెల్లర్ కూడా అపెన్హైమర్ గారి గురించి మంచిగానే చెప్తాడు. కాకపోతే కొంతవరకు డౌట్, అంటే కొంతవరకు కాన్ఫిడెన్స్ లేదు. కొన్ని ఇన్సిడెంట్స్ లో అయితే మాత్రం ఆయన నాకు క్లారిటీ ఇవ్వలేకపోయాడు, అందువల్లనే కొద్దిగా నమ్మకం లేదు అని చెప్పి ఈ కొన్ని వర్డ్స్ అయితే మాత్రం అపెన్హైమర్ గారి ఇమేజ్ ని పబ్లిక్ గా గట్టిగా దెబ్బతీస్తుంది. ఆయన న్యూక్లియర్ పాలసీలోని ఇన్ఫ్లుయెన్స్ కూడా అంత ఆపేస్తారనమాట. ఇక ఈ విషయంలోని అతని వైఫ్ కిటీ బాగా అప్సెట్ అవుతుంది. నువ్వు అంత చేసిన వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చావు, నేనైతే వాడి ముఖాన ఉమ్మేసేదాన్ని, ఎందుకు ఇలా చేసావు అని అంటుంది. దాంతో పాటు ఆమె క్లైమాక్స్ లో కూడా ఆయన్ని క్షమించదు, షేక్ హ్యాండ్ ఇవ్వదు. అండ్ దీని వెనక ఉన్నది స్ట్రాస్ అని కూడా ఆమె సస్పెక్ట్ చేస్తుంది అనమాట. స్ట్రాస్ కంప్లీట్ గా అపెన్హైమర్ మీద రివెంజ్ గురించి కాదు, ఆయనకంటూ ఒక మేలు చేసినట్టే ఫీల్ అవుతాడు అనమాట. ఎందుకంటే కంప్లీట్ గా రివీల్ అవుతుంది దీని వల్ల అని చెప్పి. అందుకనే తన సెక్యూరిటీ ఫైల్ ని బోర్డుకి ఇచ్చినట్టు ఇవన్నీ కూడా స్ట్రాస్ తర్వాత రివీల్ చేస్తాడు. సో ఇక 1959 టైంలో అయితే మాత్రం సెనెట్ కన్ఫర్మేషన్ హియరింగ్ లోని హిల్ స్ట్రాస్ యొక్క పర్సనల్ మోటివ్స్ ని, ఆయన అపెన్హైమర్ డౌన్ ఫాల్ గురించి చేసిన ప్రతి ఒక్కటి కూడా రివీల్ చేస్తారు. యాక్చువల్ గా హిల్ అపెన్హైమర్ తో అంత క్లోజ్ గా ఉండరు. సో ఆయన ఎంత నిజం చెప్పారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే అపెన్హైమర్ కి ఎగ్నెస్ట్ గా అనుకుంటారు అక్కడ ఆయన కూడా, అందరూ కూడా. కానీ ఆయనే మొత్తం స్ట్రాస్ యొక్క బండారం మొత్తాన్ని కూడా బయట పెట్టేస్తాడు. సో ఇక స్ట్రాస్ కి సంబంధించిన నామినేటెడ్ ఓటింగ్ అంతా కూడా డౌన్ అయిపోతుంది. అపెన్హైమర్ గారి గురించి నిజమంతా కూడా బయటకు వస్తుంది. అప్పుడు ఇలా నాన్ లీనియర్ గా చూపించడం వలన ఒక్కొక్క సీన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్క విధంగా కనిపించి ఈ ట్విస్ట్ అనేది ఆడియన్స్ కి మంచి ఫీల్ ఇస్తుందని చెప్పి నోలన్ గారు ఈ విధంగా పెట్టారు. కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు ఈ స్క్రీన్ ప్లే వల్ల. ఇక 1963 టైమ్ లైన్ లోనే అమెరికాకి ప్రెసిడెంట్ అయిన లిండన్ బి జాన్సన్ అపెన్హైమర్ కి అయితే మాత్రం ఎన్రికో ఫెర్మి అవార్డ్ తోటి పురస్కరిస్తారు. అప్పుడు 1947 లో అయితే మాత్రం ఫ్లాష్ బ్యాక్ లోని ఆల్బర్ట్ ఐన్స్టైన్ తోటి అపెన్హైమర్ గారు మాట్లాడిన కన్వర్సేషన్ చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఆయన స్ట్రాస్ గురించి ఏమీ కూడా మెన్షన్ చేయరు. వాళ్ళు మాట్లాడుకుంది ఏంటంటే అపెన్హైమర్ గారి బిలీవ్స్ ప్రకారం అయితే మాత్రం చైన్ రియాక్షన్ స్టార్ట్ అయింది. ఈ న్యూక్లియర్ ఆర్మ్ రేస్ ఒక రోజు ప్రపంచం మొత్తం కూడా ఎండ్ అయ్యేలాగా మారుతుందని చెప్పి నేను నమ్ముతున్నా అని చెప్పి అపెన్హైమర్ గారికి ముందుగానే తెలుసు అన్నట్టు ఈ సీన్ ద్వారా రివీల్ చేశారు. సో ఈ సీన్ ద్వారా అపెన్హైమర్ గారు హీరో విలనా అన్నట్టు ఒక కన్ఫ్యూజన్ లోనే క్లైమాక్స్ వదిలేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు వెపన్స్ తయారు చేసిన వాళ్ళందరూ కూడా విలన్స్, ఎందుకంటే వెపన్స్ అనేది ప్రొడక్షన్ గురించి. కాకపోతే ఇప్పుడు దాన్ని చాలా వరకు నార్మల్ గా కూడా యూజ్ చేస్తున్నారు. అపెన్హైమర్ గారు కూడా అలాంటిదే. ఈ చైన్ రియాక్షన్ స్టార్ట్ అయిన దాని వల్ల ఫ్యూచర్ లో ఎంత పెద్ద ముప్పు రాబోతుందో ఆయన గెస్ట్ చేస్తారు. కాకపోతే మరి ఆయన చేయడానికి ఇంకేం లేదు చేతులు, ఎందుకంటే తయారు చేయక తప్పదు. నాజీ దగ్గర బాంబు ఉందని ముందు నుండి భయపడుతూ ఉంటాడు, అందువల్ల ఇంత ప్రయత్నం చేస్తాడు. కాకపోతే అక్కడ ఏమీ ఉండదు, జర్మన్ సరెండర్ కూడా అయిపోతారు. కాకపోతే తర్వాత వెళ్లి జపాన్ లో పడుతుంది. సో ఇదే అనమాట అన్ఎక్స్పెక్టెడ్ గా. ఈ స్టోరీలో ఉన్న ఆ డీప్ మోటివ్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకొక సపరేట్ వీడియో చేయాలి గైస్. మొత్తానికి మీకైతే ఈ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.